డాక్టర్ ఇప్పుడు మనం ఒక వీడియో చూసాం 35 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాడు ఆయన. యెస్. అంటే ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ అయితే వన్ సైడ్‌కే ఒంగి నడుస్తున్నాడు. లాస్ట్ వరకు వచ్చేవరకైతే తను స్ట్రెయిట్ నడవడం. ఆయన ప్రాబ్లమ్ అయితే క్యూర్ అయినట్టయితే వీడియోలో కనిపిస్తుంది. అసలు ఆయన ఏ ప్రాబ్లమ్‌తో వచ్చాడు? ఏంటసలు? యాక్చువల్లీ ఆయన రైట్ సైటికా L3, L4, L4, L5 డిస్క్ బాల్స్ ఉంది ఆయనకు. ఈ నొప్పి నుంచి తీవ్రత ఎక్కువైపోయి నడుము నొప్పి స్టార్ట్ అయింది ముందుగా. ఆయన జనరల్ అందరూ అనుకున్నట్టుగానే చిన్న నొప్పి పోతుందని అనుకున్నారు. అలాగా చూస్తూ ఉంటే తగ్గట్లేదు, ఇంకా పెరుగుతోంది. అది పెరిగి ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఒక సైడ్కి బెండ్ అయిపోయారు. బెండ్ అయిపోయి నడవడానికి రావట్లేదు. ఒక కొంత దూరం నడిచారంటే ఇంకా అయిపోయింది, నడవలేరు, కుంటుతూ నడుస్తున్నారు. నొప్పి, మంట, తిమ్మిర్లు ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. ఈయన ఏం జాబ్ చేస్తారు డాక్టర్? ఈయన జస్ట్ ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఎప్పుడో కింద పడ్డారు, బైక్ పైన వెళ్తుంటే కింద పడి యాక్సిడెంట్ అయిందంట. అలా అయినప్పుడు అప్పుడు దెబ్బ తగిలింది నడుముకు. అది అప్పటికేం ఆయనకు అనిపించలేదు, కానీ రాను రాను ఆ నొప్పి పెరగడము, పెరిగి దాని తీవ్రత పెరిగి నొప్పి నడుము నుంచి కాలుకు రావడం ఇలా జరిగింది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడము, అప్పటికి తగ్గడము, మళ్ళీ రావడము, ఇంకా తీవ్రత ఎక్కువైపోయి సైడ్కు బెండ్ అయిపోవడం, ఇవన్నీ ఉన్నాయి ఈయనకు లక్షణాలు. ఇలా అయిపోయి ఈయన చాలా చోట్ల చూయించుకున్నారు, తగ్గలేదు. నా దగ్గరకు వచ్చి సంప్రదించాను. వచ్చి ఆయన నడవమని చెప్పాను. చెక్ చేస్తే ఆయన నడక ఒక 4 అడుగులు వేయంగానే ఇంకా తర్వాత నడవలేకపోతున్నారు, కుంటుతున్నారు. పక్కన సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నారు ఆయన. ఏదో ఒక సపోర్ట్ ఉంటే తప్ప ఆయన నించోడానికి కూడా సపోర్ట్ కావాలి. అప్పుడు ఆ నొప్పికి నడవలేరు, కింద పడిపోతున్నారు అనమాట. సో అలాంటి పరిస్థితి అయింది. అలా ఉన్నప్పుడు ఆయన ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అంతా చూడడం జరిగింది. తీవ్రత బాగా ఎక్కువ ఉండింది నాకు. స్పైన్ ఒక సైడ్ బెండ్ అయిపోయింది. జనరల్గా ఇలాంటివి ఉన్న వాళ్ళు అంత తొందరగా తగ్గదు, ఎక్కువైపోయింది. అందరికన్నా ఇది కొంచెం బాగుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇటువంటివి చాలా టైం తీసుకుంటాయి ట్రీట్మెంట్ చేయడానికి. తక్కువ ఉన్నప్పుడు వస్తే తొందరగా తగ్గించవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు ఈయనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి దగ్గర 4 టైమ్స్ రావడం జరిగింది. ఈయన దగ్గర 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ ఆయనకు తగ్గట్లేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకట్లేదు ఆయనకు. సో నా గురించి తెలుసుకొని యూట్యూబ్లో చూసి నన్ను సంప్రదించి ఆయన ఇలా ఉంది సార్, చాలా బాధగా ఉంది, నడవలేకపోతున్నాను, పడుకున్నప్పుడు కూడా సరిగా పొజిషన్ ఉండలేకపోతున్నాను, నిటారుగా పడుకొని అని చెప్పి అన్నారు. ఇటుపక్క తిరగడము అది కూడా కష్టంగా ఉంది ఆయనకు, ఏది చేయలేకపోతున్నారు. ఇవన్నీ ఈయన లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ కూడా చాలా డిస్టర్బ్ అవుతారు ఎవరైనా కూడా. ఎందుకంటే నొప్పితో ఉన్నప్పుడు ఏ పని సరిగా చేయలేరు, ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది, ఎక్కువగా తిరగలేరు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా అవ్వదు, తినలేకపోవడం, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, సైకలాజికల్గా. ఇలా ఎక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎదురు చూడడము. అలాగే నా గురించి తెలుసుకొని వచ్చారు. చెక్ చేసి ఆయనకు చెప్పాను, కొంతవరకు టైం పట్టొచ్చు, ఎక్కువగా ఉంది మీకు ప్రాబ్లం అని ముందుగానే చెప్పేశాను. ఆయన చెప్పి తర్వాత ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది. ఆయన దగ్గర 4 టైమ్స్ వచ్చారు నా దగ్గరికి. సెకండ్ టైం నుంచే నడక బాగా వచ్చింది. బెండ్ అయిన సైడ్ బెండ్ అయినది, బ్యాక్ కూడా కొంతవరకు స్ట్రైట్ అయిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ అయ్యేపటికి ఆయనకు బాగా స్ట్రైట్గా నడవగలరు. తర్వాత నడక కూడా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు టెస్ట్ మనీలో. నార్మల్ వ్యక్తి ఎలా ఉన్నారో అలాగ అయిపోయారు. యాక్చువల్లీ ఈయనకు సర్జరీ సజెస్ట్ చేశారు. మీ దగ్గరికి రాకముందు సర్జరీ సజెస్ట్ చేశారు. కాకపోతే అంత డబ్బులు లేవు సార్, నేను పెట్టుకోలేను అని చెప్పారు నాకు. అంత కాస్ట్ ఉంది, నేను పెట్టుకోలేను, అంత స్తోమత నాకు లేదని చెప్పారు. ఏం పర్లేదని ట్రీట్మెంట్ చేశాను. ట్రీట్మెంట్ తర్వాత బాగా అయిపోయారు. బాగా అయిపోయాక చెప్పారు, థ్యాంక్ యూ సార్, అంత స్తోమత కూడా లేకుండే నా దగ్గర, ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు, నాకు బాగా అయింది, నా పనులు నేను బాగా చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు అని చెప్పారు ఆయన. అంటే డాక్టర్ మీ దగ్గరికి పేషెంట్స్ ఏ విధంగా వస్తారు? అంటే ఇప్పటి వరకు మనం చేసిన ఎపిసోడ్స్లో అయితే బయట ట్రీట్మెంట్ తీసుకొని కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రికవరీ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం టెస్ట్ మనీలో కూడా చూస్తున్నాము, పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. అంటే ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తున్నారంటే స్టార్టింగే మీ దగ్గరకు వస్తున్నారా, లేదంటే బయట ట్రీట్మెంట్స్ తీసుకొని మీ దగ్గరకు వస్తున్న పరిస్థితి? స్టార్టింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు, కాకపోతే తక్కువ. వచ్చే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఎక్కువ బయట చూయించుకొని తగ్గక
వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి నేనేం చెప్తానంటే అలా వచ్చే వాళ్ళకు లేట్ తగ్గుతుంది. ఎక్కువ రోజులు ఆగాల్సి ఉంటుంది వాళ్ళు ఫుల్ రికవరీ అవ్వడానికి. ఫస్ట్ ఎవరు వస్తున్నారో వాళ్ళు తొందరగా రికవరీ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎప్పుడైతే వాళ్ళు ఆలస్యం చేస్తారో లోపల సమస్య ఎక్కువ అవుతుంటుంది, నరం పైన ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంటుంది, తిమ్మిళ్ళు రావడం, మంటలు రావడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతాయి. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే మనం ముందుగానే ఎంత తొందరగా సంప్రదిస్తే అంత మంచిది. అంటే అందరికీ తెలియకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు మనం దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నాం అందరికీ. మన ఇంటర్వ్యూస్ ద్వారా ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నాం. దీన్ని చూసైనా వాళ్ళు తొందరపడి స్పందిస్తే కనుక వాళ్ళకే మంచిది. అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ మొత్తం ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంటే మనం ప్యూర్గా డ్రై నీలింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ కలుపుకొని చేస్తాము. ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో పేషెంట్ని పడుకోబెట్టి బోర్లో బ్యాక్ పెయిన్ అంటే కనుక అక్కడనే క్లీన్ చేసి ఫస్ట్ నీడిల్స్, స్టెరైల్ నీడిల్స్ ఉంటాయి, ఒకరికి వాడడం ఇంకొకరికి వాడము, దాన్ని తీసేసి ప్యాక్ నీడిల్స్ దాన్ని ట్రీట్మెంట్ చేసి తర్వాత దాన్ని తీసి మళ్ళీ పడేయడం జరుగుతుంది. ఒకరికి వాడినది ఇంకొకరికి వాడడం ఉండదు. దీంతో పాటుగా షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ కానీ, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న మందులు వాడుతున్న వాళ్ళు కానీ ఈ ట్రీట్మెంట్ సేఫ్గా చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ట్రీట్మెంట్లో. ఏజ్తో కూడా ఏం సంబంధం ఉండదు? ఏజ్తో కూడా ఏం సంబంధం లేదు. 6 years నుంచి 100 years వరకు ఎవరైనా చేసుకోవచ్చు. బెటర్ రిజల్ట్సే ఉంటాయి ఎవరికైనా కానీ ఫాస్ట్. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుందో మనం డైరెక్ట్ దాన్నే ట్యాకిల్ చేస్తున్నాం. అలాగా అంటే ఇప్పుడు మనం బయట సర్జరీకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఈరోజు పేషెంట్ని చూసుకుంటే కనుక బయట నేను పెట్టలేను సార్ సర్జరీకి, సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అని అంటున్నారు. బయట చూస్తే మనకి సర్జరీస్ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా మనము మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే మీ దగ్గరకు వస్తే అందుబాటు ధరల్లోనే ఉంటాయి అందరికీ? ట్రీట్మెంట్ వరకు అందుబాటు ధరల్లోనే ఉంటుంది. సగటు వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ చేయించుకునేలాగానే ఉంటుంది. మీ లొకేషన్ ఎక్కడ? శ్రీ రాఘవేంద్ర సయాటికా డిస్క్ బల్జ్ సెంటర్, IDPL సిగ్నల్, చింతల్, హైదరాబాద్. ఓకే. సో మీరైతే పేషెంట్స్కి ఏం చెప్తారు? అంటే మీరు ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు తీసుకోమని చెప్తారా, లేకపోతే ఏంటి మీరు పేషెంట్స్కి అయితే ఏం సజెస్ట్ చేస్తారు? ముందుగా నేనేం చెప్తానంటే ఎవరైనా ఇలాగ బాధపడుతూ ఉంటే కనుక వెంటనే వచ్చి సంప్రదించి ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. ఇక మా దగ్గర ఎందుకు రావాలంటే డైరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం అక్కడ నుంచే ట్రీట్మెంట్ చేసి తగ్గించేస్తున్నాం. తొందరగా తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిస్క్ ఉండదు, మందులు కూడా ఎక్కువ రోజులు వాడాలి. ఇలా ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలకు ఎక్కువ రోజులు మందులు వాడుతూనే ఉండాలి. అలాంటి సమస్య కూడా లేకుండా చూసుకోవచ్చు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? అంటే మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రాబ్లం తగ్గిపోగానే ఆపేసేయచ్చు. మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి ఆ మందులు ఆపేసేయచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. చూసాం కదండి, ఏజ్తో అయితే సంబంధం లేదు అని అంటున్నారు. 6 years నుంచి కూడా 100 years వరకు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైనా కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, పర్మనెంట్గా అయితే సొల్యూషన్ దొరుకుతుంది అని అంటున్నారు. చాలా వరకు బయట ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, డాక్టర్ మాచాని రాఘవేంద్ర, MPT న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.